హలో నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? ఇంతకుముందే లేచినాము. లేచి చూడండి మార్నింగ్ వ్యూ ఎట్లుందో ప్రయాగ్రాజ్లో. చాలామంది నైట్ పడుకున్నాం, తెల్లారు లేచే వరకు కొద్ది మంది కాదు, కొద్ది జనం కాదు అసలు. ఏంట్రా నాయన ఈ మంది అనుకున్నాం. సో ఈ నడుచుకుంటూ మేము త్రివేణి సంఘంకి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం బోట్ దగ్గరికి. బోట్స్ అంటే అవే వేరే సైడ్ ఉన్నాయి కొంచెం ముందు, కానీ అక్కడికి వెళ్ళి బోట్స్ వాళ్ళతో మాట్లాడి ప్రైజెస్ మాత్రం ఎక్కువ చెప్తున్నారట. చూడాలి మరి ఏమైందో. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. బోట్స్ ఎక్కడైనా ఎవరు చెప్పట్లేదు, ముందుకు ఉండే ఎక్కడికి ఉండే ఎక్కడికి ఉండే అంటున్నారు, కానీ ఆ బోట్ పాయింట్స్ అనేది ఎవరు చెప్పట్లేదు. ఈ మొత్తం వెతుక్కుంటూ వచ్చి మొత్తానికైతే బోట్ పాయింట్ దగ్గరికి వచ్చినాం. మా తమ్ముడు వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు. ఒక్కొక్క పర్సన్కి 2000, 3000, 1500 అంటున్నారు. ఏమాత్రం ఒక అమ్మ వచ్చింది, ఆ అమ్మని వేసుకోపోతుంది. నన్ను పట్టుకొని ముందు పోతుంది అమ్మ, నేను ఎక్కడ తప్పిపోతానా అని. ఇంకా పరమేశ్వర్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ. సో మొత్తానికైతే మేము బోటు మాట్లాడుకొని ఆ బోట్లోకి ఎక్కుతున్నాం. ఇక ముందుకు వెళ్తున్నాం. చూడండి, బోట్ ఎక్కిన తర్వాత మేము త్రివేణి సంఘం మధ్యలో గంగా యమున సరస్వతి కలుస్తుంది కదా, అక్కడికి మెయిన్ పాయింట్ సంఘం దగ్గరికి వెళ్తున్నాం బోట్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించి మళ్ళీ రిటర్న్ బ్యాగ్ తీసుకొస్తారు వాళ్ళే, బోట్ వాళ్ళు. కానీ చాలా కష్టం. ఎన్ని బోట్లు అంటే చాలా బోట్స్ ఉన్నాయి అక్కడ. చూడండి, ఇక వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి బోట్స్ మాత్రం. కొన్ని స్టీమర్ టైప్ ఉన్నాయి మోటార్స్, మిగతావన్నీ కొన్ని ఏంటంటే ఈ తెడ్డు ఉంటుంది కదా, ఆ తెడ్డుతో ముందుకు తోస్తున్నారు. ఇవి చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ స్టీమర్ కూడా బాగానే ఉన్నాయి. కానీ మాకు దేవుడా ఇద్దరు కూడా గగనం ఉన్నట్టుంది. రేట్స్ మాత్రం బాగానే చెప్తున్నారు, కానీ ఇక కొంచెం బార్గెనింగ్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే మాత్రం తక్కువనే తీసుకెళ్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా దొబ్బుతున్నారు. పక్షులు వచ్చినాయి పైనుంచి వెళ్ళి, భలే అనిపించింది మాకైతే. ఇదే మెయిన్ త్రివేణి సంగమం ఘాట్. ఇక్కడ యమున, గంగా, సరస్వతి అది వాటర్ లోపల నుంచి వెళ్తుందట. కానీ అక్కడ మాత్రం ఒక సుడిగుండంలాగా పడ్డది, ఘోరంగా భయమైంది. చూడండి మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఇక ఒక చూడండి, అక్కడ కొంచెం ముందుగానే పక్షులు వస్తున్నాయి కదా, కొంచెం ముందుగానే వాటర్ టర్న్ అవుతున్నాయి. నేను తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు అసలు బోట్లో నుంచి వీడియో తీయనిస్తలేరు. ఇక్కడ చాలా వాటర్ వస్తున్నాయి, ప్రవాహం ఉంది లైట్గా. మీరు వద్దండి అని చెప్పిన తర్వాత నేనే నార్మల్గా కొన్ని స్టిల్స్ తీసుకుందామని తీసుకున్నా. కానీ మా తమ్ముడు చూడండి ఆ బోట్స్కి వెళ్ళి చూస్తున్నాడు. నాకు భలే అనిపించింది ట్రిప్ మాత్రం. అసలు మా లైఫ్లో ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము ఆ పక్షులు చూడండి ఎట్లా పోతున్నాయి, భలే అనిపించింది. ఆ పక్షులతో మీదకి వెళ్ళిపోతా అంటే. చూడండి సంగం ఘాట్, అక్కడ చాలామంది ఉన్నారు అసలు పబ్లిక్. ఇక్కడ ఎంత ఉన్నారో ఆ మధ్యలో కూడా చాలామంది ఉన్నారు పబ్లిక్. ఎట్లా బోట్లలో తీసుకుపోతున్నారు, అక్కడ స్నానాలు చేపించి తీసుకొస్తున్నారు. అటు సైడు అంటే మేము సంగంకి సెంటర్ పాయింట్కి ఇటు సైడ్ ఉన్నాం. అటు సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ ఆ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఆ బ్రిడ్జెస్ మీకు వెళ్ళి దాటి వెళ్ళిపోవాలి అటు సైడ్. అంటే మేము ఏమనుకున్నామంటే ఇక్కడ త్రివేణి సంగంలో స్నానం చేసి తర్వాత వాటర్ తీసుకొని వచ్చి కొంత ఇటే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అవతల సైడ్ పోదామనుకున్నాం. ఇంకా మాకు బోట్ జర్నీ అవుతుంది. నేను మా వాళ్ళు వీడియోస్, చిన్న ఫొటోస్, మా తమ్ముడు అయితే ఫొటోస్ దిగుతున్నాడు, వీడియో చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. కానీ అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, నాకైతే భలే అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే సంగం దగ్గర చేరుకున్నాం. ఇది అక్కడ కొంచెం ముందుగా ఆపిర్రు. ఇదంతా సెంటర్ పాయింట్ త్రివేణి సంగమం. అంటే వాటర్ ఇట్లా కలిసాయి కదా, ఇక్కడే ఆ 3 గంగలు కలిసేది ఇక్కడే అన్నట్టు. ఇక్కడికి వచ్చి చూడండి చుట్టూ వ్యూ పాయింట్. మేము అక్కడికి వెళ్ళి కొంచెం ముందుగానే, అక్కడ మాత్రం వాటరు చాలా ఫ్లోటింగ్ ఉంది ముందుకు. ఇక అక్కడ స్నానం చేసేసుకొని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసినాం. ఇక అంటే కొంచెం మెల్లగా మాట్లాడుతున్నట్లు అనుకోకండి, అక్కడికి వెళ్ళొచ్చినాం కదా, ఎఫెక్ట్ కొంచెం గొంతు పట్టేసినట్టు అయింది.
అక్కడ చూడండి పైన హెలికాప్టర్ డౌన్లో వేస్తున్నారు అందరినీ. మేబీ నేను అడగలేదు కానీ వేరే వాళ్ళని అడిగితే ఒక 1500 2000 వరకు తీసుకుంటున్నారు అన్నారు. అదైతే నాకు క్లారిటీ లేదు. అక్కడ బార్గెనింగ్ చేస్తారేమో మేబీ, మాకు వేరే వాళ్ళు చెప్పారు. సరే, ఒక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.